దేవా ఇది చేయమంటావా? దేవా ఇదిగో ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నాకు జయమవు ప్రభా, నాకు తోడుండు ప్రభా, వెళ్ళమంటావా? ఫస్ట్ నీకు తలుపు తెరవబడతామే వెళ్ళమంటావు అంటావు ఒక సూచన. అయినా కొన్నిసార్లు దేవుడు తలుపు తెరవకుండా నువ్వు అడ్డదారులు పెట్టుకుని తలుపు తెరుచుకుని వెళ్ళావు అనుకో. ఇక్కడ కొంతమంది దేవుడే తలుపు తెరుస్తాడు, ఏంటి ఇక్కడ లంచం ఇచ్చిపోయావు, లంచం ఇచ్చిపోయి నీ దారిలో నువ్వు తోచుకుని పోయి దేవుడు తలుపు తెరుస్తాడు. స్తోత్రం. ఫైనల్ ఇంటర్వ్యూ, ప్రార్థన చేయండి, రాలే, దేవుడు అన్యాయం చేశాడు, ప్రార్థనకు జవాబు లేదు, ప్రార్థనలో శక్తి లేదా, వేస్ట్. అవునా? ఆయన చిత్తంలో లేకపోతే ఆయన కార్యము జరగదు, ఆయన చిత్తంలో లేకపోతే ఆయన సహాయం ఉండదు. దేవుని ప్రజలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఆయన చిత్తాన్ని వెతకమంటున్నాడు. కొంతమంది అంటారు దేవుడు నాకు చెప్తున్నాడు లేదో నాకు తెలియట్లేదండి. పర్వాలే, చెప్పాల్సిన బాధ్యత నీది, చెప్పు. ఎందుకంటే నా దేవుడు కేవలం నీతో చెప్పేవాడు కాదు, ఆయన నీ అడుగుల్ని ఆయన స్థిరపరుస్తాడు. నువ్వు దేవుడిని దేవా ఇక్కడికి వెళ్ళమంటావా, దేవుడు ఏం చెప్పలే నీకు మాటగా రాలే, దేవుడు బైబిల్ ముట్టుకోగా. కానీ నువ్వు అడుగుతున్నావు దేవా నీ చిత్తం చేయమంటావా, రెడీ అవుతున్నావు, వెళ్దాం అనుకుంటున్నావు, సడన్గా అక్కడ ప్లాన్ క్యాన్సిల్ అయిపోయిందంట, అలాంటి వార్త వస్తుంది. ఎందుకు? నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి. దేవా నీ చిత్తం అని నేను వెళ్తాం, నీ చిత్తం కాదా, థ్యాంక్ యూ, స్తోత్రం. ఇది ఇలా చేసావని అడగద్దు, థ్యాంక్ యూ, నీ చిత్తం అని నువ్వు కనపరచావు, నీకు వందనాలు.